హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన 31 మంది యాత్రికులు మానస సరోవరం వద్ద చిక్కుకుపోయారు. తాము సురక్షితంగా ఉన్నామని వాళ్లు సమాచారం ఇచ్చారు. నిన్న ఉదయం వరద వచ్చే సమయానికే తాము ఆ ప్రాంతాన్ని వీడినట్టుగా తెలిపారు యాత్రికులు. టిబెట్ మీదుగా చైనాకు వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు వస్తామని యాత్రికులు చెబుతున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వారిలో డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన 31 మంది శ్రీనివాస్ బృందంలో సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. నేపాల్లోని ఉన్నారు. వరదలు రావడానికి కొన్ని గంటల ముందే అక్కడి నుంచి వీరు మానస సరోవర్ ప్రాంతానికి వెళ్లారు. నిన్న ఉదయమే వరదలు వచ్చిన ప్రాంతాన్ని దాటి వెళ్లిపోయారు సతీష్ రెడ్డి బృందం. సతీష్ రెడ్డి బృందం వెళ్లిన కొన్ని గంటల్లోనే భారీగా వరదలు వచ్చాయి. సాగా ప్రాంతంలో క్షేమంగా ఉన్నట్టుగా సతీష్ రెడ్డి దంపతులు తెలిపారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వారిలో డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి క్షేమంగా అక్కడికి వరదలకు ముందే ఆయన ఆ ప్రాంతం నుంచి విడిచి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ సతీష్ రెడ్డి బృందాన్ని తీసుకెళ్లినటువంటి నేపాల్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ దగ్గర మా ప్రతినిధి రాధిక ఉన్నారు. రాధికను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైట్ దేవి, ప్రకృతి సృష్టించిన ప్రళయంలో చాలా మంది ఇప్పటికే గల్లంతయ్యారు. అయితే హైదరాబాద్ నుంచి మనకు దాదాపుగా 35 మందిని ఎంఎస్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆ మెమోరియల్ ట్రస్ట్ నుంచి వెళ్లిన దాంట్లో మొత్తం తెలుగు వాళ్లే ఉన్నారు. హైదరాబాద్ తో సహా వివిధ ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాలు అంటే ఇటు గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, అట్లాగే ఆస్ట్రేలియా నుంచి కూడా కొంతమంది వెళ్ళినట్టుగా తెలుస్తోంది. తెలుగు వాళ్ళని తీసుకెళ్లిన ఈ ట్రస్ట్ కి సంబంధించిన చైర్మన్ శ్రీనివాస్ గారి వైఫ్ మనతో పాటు ఉన్నారు. ఆవిడతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎలా ఉన్నారండి? అంటే మొత్తం ప్రతి ఏడాది ఇలా తీసుకెళ్తారా? ఈసారి ఎంతమంది వెళ్ళారు? వాళ్ళు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? మీ హస్బెండ్ ఏం చెప్పారు? ఆల్మోస్ట్ 15 years నుంచి వెళ్తున్నారు. ఇలాగ లాస్ట్ జూన్లో కూడా వెళ్ళారు. ఇప్పుడు ఆగస్ట్లో 18th వెళ్ళారు. సో నిన్న ఈ సిచ్యువేషన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కైలాస పరిక్రమ 2nd day ఉన్నారు వాళ్ళు. కింద ఇప్పుడు దార్చన్ బేస్ క్యాంప్ లో వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు. అంటే నిన్న ఈ ఇన్సిడెంట్ గురించి మీకు తెలిసిన తర్వాత మీరు చాలా కంగారు పడి ఉంటారు, వాళ్ళ కండిషన్ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారని. వాళ్ళు ఏమైనా వీడియో రిలీజ్ చేయడం గానీ లేకపోతే మీతో డైరెక్ట్ గా కాల్ మాట్లాడడం గానీ ఏమైనా జరిగిందా? కాల్ చేశారు, సేఫ్ గానే ఉన్నామని చెప్పారు. దార్చన్ బేస్ క్యాంప్ లో ఉన్నామని చెప్పారు. ఇంకా పరిక్రమ నుంచి అప్పుడే రీచ్ అయినట్టు చేశారు వాళ్ళు ఫోన్. రైట్, అంటే వాళ్ళు అక్కడి నుంచి కైలాస్ పర్వతం పైన ఉన్నారు కదా, అక్కడి నుంచి కిందికి రావడానికి ఎంత టైం పట్టొచ్చు? వాళ్ళని ఎవరినైనా ఆఫీసెస్ కానీ ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? వాళ్ళు ఎట్లాంటి సేఫ్ కండిషన్ లో ఉన్నారు? మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వాళ్ళు మాట్లాడుతున్నట్టండి గవర్నమెంట్ తోటి, అది రిటర్న్ రావడానికి మాట్లాడుతున్నట్ట. చైనీస్ గవర్నమెంట్ అది రూట్ అయితే ఎట్లా పర్మిషన్ ఎలా ఇస్తారు అని చెప్తున్నారు. ఏం చెప్పారు? అంటే నిన్నటి నుంచి అంటే వాళ్ళు ఇప్పుడు అదే సాగా దాకా వస్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఏ రూట్ లో వస్తున్నారు అనేది చూసుకోవాలి. అటు కూడారి రూట్ కూడా కొంచెం డేంజర్ గానే ఉన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. సో ఏంటి ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటి? కండిషన్ వచ్చి వాళ్ళు 29th కి రిటర్న్ రావాలి. ఈ లోపల వాళ్ళు క్లియర్ చేస్తే బాగానే ఉంటున్నారు. జనరల్ గా ఎవ్రీ ఇయర్ మీరు ఎంఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి తీసుకెళ్తారు కదా, ట్రస్ట్ నుంచి. ప్రతి సంవత్సరము అంటే మాన్సూన్ టైంలో కొంత ఎక్కువగా వరదలు వచ్చే ఏరియా అది. ప్రతిసారి కాకపోయినా అప్పుడప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. ఎట్లాంటి ప్రికాషన్ మెజర్స్ మీరు తీసుకెళ్లే వాళ్ళకి ఇస్తారు అండ్ ఫ్యామిలీస్ కి ఎట్లాంటి భరోసాని ఇస్తారు అక్కడ నుంచి రిటర్న్ వచ్చేంత వరకు కూడా? వాళ్ళు అంటే ఈయన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఆయన సేఫ్ గానే తీసుకెళ్లే అవకాశం ఉంది. బాగానే ఇప్పుడు ఎలాంటి ప్రమాదంలోనూ చిక్కుకోలేదు ప్రస్తుతానికి. అంతా ఆంజనేయ దయ వల్ల అంతా బాగానే ఉంది. అంటే ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళు కొంత ఈ మాన్సూన్ టైంలో కొంత ఇబ్బందులు పడతారు కాబట్టి ప్రికాషన్ మెజర్స్ ఏమైనా ముందే చెప్తారా మీరు? మాన్సూన్ అంటే అది అక్కడ వచ్చే ప్రమాదాలు మనకేమి ముందు తెలియదు కదా, అది అప్పటికప్పుడు తీసుకునేవి అవన్నీ ప్రికాషన్స్ అన్ని. ఎట్లా అంటే ఏం చెప్తున్నారు? 29th రిటర్న్ అంటే ఆల్రెడీ మనం 27 సాగాలో ఉన్నారు వాళ్ళు. ఈ సాగా నుంచి రిటర్న్ ఎట్లా వచ్చేది అయితే లాసా నుంచి రావాలా హెలికాప్టర్ అది, లేకపోతే కొడారి నుంచి రావాలా, వాళ్ళు చైనీస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం బట్టి ఉంటుంది అది.
రైట్, అంటే నిన్నటి నుంచి కూడా చాలా కాల్స్ వచ్చి ఉంటాయి. ఫ్యామిలీస్ ఎవరైతే వెళ్లారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఏమంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎట్లాంటి ప్రెషర్స్ ఉన్నాయి? ప్రస్తుతానికి వాళ్ళు సేఫ్గా ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. రిటర్న్ వచ్చే వరకు కొంచెం టెన్షన్ ఉంటుంది. అది వాళ్ళు అక్కడి నుంచి కాఠ్మండు చేరుకునే వరకు. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ తీసుకెళ్లిన టీమ్స్ లో ఇప్పటి వరకు ఎన్ని బృందాలు పంపించి ఉంటారు? అట్లాగే తీసుకెళ్లిన వాళ్ళల్లో కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డెస్టినేషన్ ఎట్లా ప్లాన్ చేస్తారు? ప్రస్తుతం హైదరాబాద్ టు హైదరాబాదేనండి మొత్తం అంతా. ఒకవేళ వీరు బై యూఎస్ఏ కానీ యూకే కానీ అలా ఎవరైనా ఆస్ట్రేలియా నుంచి కానీ వస్తే కనుక వాళ్ళు డైరెక్ట్గా కాఠ్మండు రీచ్ అవుతారు. సో అక్కడ కనెక్ట్ అయ్యి వాళ్ళని అట్లా తీసుకెళ్తారు. ఇప్పుడు మనకు ఈ టీంలో 35 మెంబర్స్ లో ఎంతమంది హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు? ఇతర ప్లేసెస్ నుంచి ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్ నుంచి 25 మెంబర్స్ వరకు ఉన్నారండి. ఇక్కడ నుంచి ఒక యూకే నుంచి ఆస్ట్రేలియా నుంచి అలా ఇద్దరు అట్లా ఉన్నారు. మొత్తం 35 మెంబర్స్ మొత్తం. ఎవ్రీ ఇయర్ సాగే నార్మల్ ప్రక్రియ అంతే. మీకు 2 to 3 బ్యాచెస్ వెళ్తాయి. జూన్ నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు. రైట్, అంటే ఏం చెప్తున్నారు మీ హస్బెండ్? ఏం చెప్తున్నారు? అంతమంది రెస్పాన్సిబిలిటీ అంటే తీసుకురావటం రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అయినప్పటికీ కూడా ఇట్లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇంకొంచెం కాన్షియస్ గా ఉండాల్సి వస్తుంది కదా, ఏం చెప్తున్నారు? అదే సేఫ్ గా తీసుకొచ్చే ప్రయత్నాలే చూస్తున్నా. గవర్నమెంట్ తో మాట్లాడి చేసి తీసుకొస్తారని చెప్తున్నారండి. దట్టు ఇంకా కొంత ప్రముఖులు ఉన్నారు కాబట్టి అందులో ఉన్నారు, కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో దాని సపోర్ట్ కూడా తీసుకుని ఎప్పటి వరకు రావచ్చు ఒకవేళ వీళ్ళకి అన్ని అనుకూలిస్తే? యాక్చువల్గా 29th కి రావాలండి వీళ్ళు. సో అదే టైంకి రావాలని అనుకుంటున్నాం. సో ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 35 మెంబర్స్ వెళ్లారు. అక్కడ ఇందులో హైదరాబాద్ వాసులు ఒక 25 మెంబర్స్ ఉన్నారు. యూకే, ఆస్ట్రేలియా, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ లో భాగంగా దాదాపుగా 2 నుంచి 3 బ్యాచెస్ గా ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ మానసరోవరం తీసుకెళ్తామనేది చెప్తున్నారు. మెమోరియల్ ట్రస్ట్ నుంచి ప్రతిసారి చాలా సేఫ్ గా తీసుకెళ్లి సేఫ్ గా వస్తాము, కానీ ఈసారి ప్రకృతి విపత్తు సంభవించింది అయినప్పటికీ కూడా తామంతా కూడా సేఫ్ గా ఉన్నామని ఇటు మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఇటు డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీతో పాటు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా సేఫ్ గా ఉన్నాము అని చెప్పి వాళ్ళు వీడియోలో కూడా మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్ గా అక్కడికి వెళ్ళిన తెలుగు వాళ్ళు, ఇక్కడ నుంచి మెమోరియల్ ట్రస్ట్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్నారు. సండే వరకు తిరిగి వచ్చే అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. దేవి, ఓ టు యూ.